పత్రికా ప్రముఖులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టేవాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గేది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుండే. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళము. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలు నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్నీ కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా.